ఐఎమ్ డాక్టర్ నాగశంకర్, న్యూరో సర్జన్, రాఘవేంద్ర హాస్పిటల్స్ అండ్ లీలా కార్తికేయ హాస్పిటల్. ఇప్పుడు ఆటిజం అనే మెడికల్ ప్రాబ్లం గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. సో ఆటిజం అనగా బుద్ధిమాంద్యము. సో మనం చాలా మంది పిల్లల్ని డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీ ఉంది, వాళ్ళకి ఐక్యూ తక్కువగా ఉండి ఇటువంటి పిల్లల్ని మనం దైనందిక జీవితంలో చూస్తూ ఉంటాం. సో వాళ్ళని ఆటిజంకి ఎఫెక్ట్ అయ్యారని మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో ఈ ఆటిజం అనేది ఏంటి, దాని లక్షణాలు ఏంటి, దాన్ని మనం ఎలా గుర్తించాలి, దాన్ని మనం మెడికల్ పరంగా ఏవేం టెస్టులతో అది మనకి తెలుస్తుంది, దానికి ట్రీట్మెంట్ అప్రోచెస్ ఏమైనా ఉంటాయి, అసలు ట్రీట్మెంట్ ఉందా లేదా దాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు ఆటిజం అంటే ఏంటి తెలుసుకుందాం. ఆటిజం అంటే బుద్ధిమాంద్యం, మన తెలుగులో దీన్ని బుద్ధిమాంద్యం అని అంటాము. ఇది ప్యూర్గా న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. అంటే బ్రెయిన్ యొక్క డెవలప్మెంట్ తీరులో, బ్రెయిన్ యొక్క పనితీరులో తేడా ఉంటాం అనమాట. సో దీన్ని బుద్ధిమాంద్యం అంటాము లేదా ఆటిజం అంటాము. సో ఆటిజం అంటే ఒక చిన్న పాయింట్ ఒకటి పాయింట్అవుట్ చేసేది కదా, ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ ఆఫ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ టు బి ఎలిసిటెడ్. ఒక కిడ్ని మనము బుద్ధిమాంద్యంతో ఉన్నాడు లేదా బుద్ధిమాంద్యంతో ఈ చైల్డ్ ఎఫెక్ట్ అయ్యాడని మనం చెప్పడానికి కీలకమైన పాయింట్స్ కొన్ని ఉంటాయి. సో అవేంటో ఒకసారి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇది ఎపథెటిక్. సో చైల్డ్ అనేవారు తన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్తో కానీ ఎటువంటి సంబంధం లేకుండా తనకు తను ఐసోలేటెడ్గా ఉండటం అనేది స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ తనకి మాటలు, సోషల్ కమ్యూనికేషన్ కానీ సోషల్ కాంటాక్ట్ కానీ ఎక్కువ ఉండటానికి ఇష్టపడరు అనమాట. సో తన వయసులో ఉన్న పక్కన పిల్లలతో మింగిల్ అవటం కానీ వాళ్ళతో కలిసి ఆడుకోవటం కానీ కూడా ఎక్కువ ఏం చేయరు. సో స్పీచ్ అంటే మాటలు కూడా మనం చెప్పినవి వాళ్ళకి వినిపించినా కూడా ఒక్కొక్కసారి అర్థం కాకుండా ఉంటాయి. నెక్స్ట్ వాళ్ళకి తెలిసింది కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంటారు. నెక్స్ట్ వాళ్ళకి ఐ టు ఐ కాంటాక్ట్ అనేది కూడా చాలా లోపిస్తుంది. సో 18 నెలల నుంచి మనకి ఈ సిమ్టమ్స్ అనేవి పిల్లల్లో ఇటువంటి లక్షణాలు అనేవి మనం గుర్తించగలగాలి. సో తక్కువ ఏజ్లో గుర్తిస్తేనే న్యూరోప్లాస్టిసిటీ అనే దాన్ని మనం ఆల్టర్ చేయగలుగుతాం. ఏజ్ పెరిగే కొద్దీ దాన్ని మనం ట్రీట్ చేయడం అనేది, సో ట్రీట్మెంట్కి ఇంప్రూవ్మెంట్ అనేది కొంచెం డిఫికల్ట్ అనేది అవుతుంది. సో ఎందుకు ఇది ఆటిజం గురించి మనం తెలుసుకోవాలంటే, సో ఆటిజం పిల్లలు ఉన్న పేరెంట్స్ నెక్స్ట్ కిడ్స్ కూడా వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలు వాళ్ళ చైల్డ్లో గుర్తిస్తే నెక్స్ట్ చైల్డ్లో చాలా తొందరగా ఎలా గుర్తించగలుగుతారు అన్నదాన్ని బట్టి ఆ చైల్డ్ యొక్క భవిష్యత్ అనేది ఆధారపడుతుంది. సో ఈ చైల్డ్లో సోషల్ డిస్కనెక్ట్ ఒకటి, ఎపథెటిక్గా ఉండటం ఒకటి. సో వాళ్ళకి కొంతమందిలో మోటార్ మైల్ స్టోన్స్ కూడా డెవలప్మెంట్ అనేది ఉండవు. సో డిలేడ్ మోటార్ మైల్ స్టోన్స్ కూడా ఉంటాయి. కొంతమందికి సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి. ఈ పిల్లల్లో కొంతమంది ఒక రకమైన లైటింగ్ పడినా కానీ, ఒక రకమైన శబ్దాలకు కానీ ఇరిటేట్ అయిపోవటం, లేదు కొన్ని రకాల స్మెల్ కానీ ఇష్టపడకపోవటం లేదా విపరీతంగా ఇష్టపడటం, ఇటువంటి సెన్సరీ ఇష్యూస్ అనేవి కూడా ఉంటాయి. సో ఓవరాల్గా ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ అంటే తన యొక్క తెలివితేటలు తగ్గటము, సోషల్ డిస్కనెక్ట్ అంటే సామాజికంగా వాళ్ళు వేరే పిల్లలతో కలవలేకపోవటం, మనం చెప్పింది వాళ్ళకి అర్థం కాకపోవటం, వాళ్ళు చెప్పాలనుకుని కూడా చెప్పలేకపోవటం, ఇటువంటివి ఉంటాయి. సో వీటితో పాటు హియరింగ్ డిఫెక్ట్స్ కొంతమందిలో ఉంటాయి, విజన్ డిఫెక్ట్స్ కొంతమందిలో ఉంటాయి, కొంతమందిలో ఫీడింగ్ డిఫెక్ట్స్ ఉంటాయి. 20 to 30% ఆటిజం పిల్లల్లో కొంతమంది సెరిబ్రల్ పాల్సీతో ఎఫెక్ట్ అవుతారు, కొంతమంది అటెన్షన్ డెఫిషియట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అని ఎఫెక్ట్ అవుతారు, కొంతమంది ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని కూడా ఎఫెక్ట్ అవుతారు. కొంతమందికి వీటిలో ఫిట్స్ కూడా ఉంటాయి. సో ఓవరాల్గా బుద్ధిమాంద్యము ఒక పిల్లవాడికి కానీ ఒక చైల్డ్కి కానీ ఇటువంటి బుద్ధిమాంద్యం ఉందని మనం ఎలా చెప్తామంటే, వాళ్ళు సోషల్గా సామాజికంగా వాళ్ళు ఎవరితో మిక్సప్ అవ్వరు, వాళ్ళు భావ వ్యక్తీకరణ కానీ లేదు మనం చెప్పింది వాళ్ళు అర్థం చేసుకోవటం కానీ అవి చేయలేరు. నెక్స్ట్ వాళ్ళు కాన్స్టెంట్ గా ఒక ప్లేస్ లో కూడా కూర్చోకుండా అటు ఇటు తిరగటము. నెక్స్ట్ రిపిటేటివ్ బిహేవియర్స్ అంటారు, చేసిన పనిని మళ్ళీ తిరిగి తీస్తూ ఉంటాం, రిపిటేటివ్ బిహేవియర్స్ అంటాము. సో ఇవి కూడా ఆటిజంలో ఒక లక్షణాలు అనమాట. యూజువల్గా ఒక చైల్డ్ 6 నుంచి 8 నెలల సమయంలో, అంటే పుట్టిన తర్వాత 6 నుంచి 8 నెలల సమయంలో సింగిల్ లెటర్ వర్డ్స్ అంటే ఒక లెటర్ ఉన్న వర్డ్స్ అనేవి మాట్లాడటం అనేది చేస్తూ ఉంటారు. సో అలా జరగకపోయినా లేదు 18 నెలల తర్వాత రెండు ఉన్న అక్షరాలు ఉన్న వర్డ్స్ లేదా అమ్మ, నాన్న, తాత ఇలాంటి అక్షరాలు ఉన్న వర్డ్స్ కూడా పలకాలి. సో పలకకపోవటం కూడా మనం ఆటిజంలో ఎర్లీ సిమ్టమ్స్ లాగా మనం ఎర్లీ సైన్స్ లాగా మనము గుర్తించవచ్చు. డిక్రీజ్డ్ ఐ కాంటాక్ట్, మనం బేబీ వైపు చూసి మాట్లాడుతున్నా లేదా బేబీ వైపు మనం పలకరించాలని చూస్తున్నా కూడా బేబీ ఐస్ మన ఐస్లోకి అనేది చూడకుండా ఉంటారు అనమాట. సో ఆటిజంలో దిస్ ఈస్ ద ఎర్లియస్ట్ సైన్. సో పక్కన శబ్దాలు ఉన్నా కానీ, పక్కన పిలుస్తున్నా కానీ, పేరు పెట్టి పిలుస్తున్నా కానీ వాళ్ళ పర్టికులర్ పర్సన్ వైపు చూడకుండా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండటం కానీ, లేదు అసలు అటు పట్టనట్టు, అసలు శబ్దమే వినపడినట్టు కూడా ఉంటూ ఉంటారు. సో ఇవి ఎర్లియస్ట్ సిమ్టమ్స్, ఎర్లియస్ట్ సైన్స్ అనమాట. నెక్స్ట్ ఒక చైల్డ్కి ఆటిజం ఉంది అని చెప్పడానికి మనకు అందులో వర్గీకరిస్తాం, మైల్డ్, మోడరేట్, సివియర్ అని. సో దీన్ని ఎలా వర్గీకరిస్తామంటే, ఒక చైల్డ్ ఆటిజంతో ఎఫెక్ట్ అయ్యాడా లేదా అని మనం తెలుసుకోవడానికి ఒక 15 రకాల పాయింట్లు మనం తీసుకొని ఆ 15 రకాల పాయింట్లో చైల్డ్ గ్రేడింగ్ ఒక్కొక్క పాయింట్కి ఏ గ్రేడ్లో ఉన్నాడని చూసుకొని టోటల్ మనం కౌంట్ చేసుకుంటాం. టోటల్ కౌంట్ చేసుకుంటే
15 to 30 లోపల నార్మల్గా అనేది ఉండాలన్నమాట. సో 30 నుంచి 37 లోపల స్కోర్ ఉంటే ఆ చైల్డ్ ఎఫెక్ట్ అయ్యాడని అర్థం. మైల్డ్, మోడరేట్ అంటే చాలా కొద్దిగా నుంచి మీడియంగా ఎఫెక్ట్ అయ్యాడని. 38 to 60 మధ్యలో కనుక స్కోర్ వస్తే వాళ్ళు 100% పూర్తి ఆటిజం చైల్డ్ కింద మనం వర్గీకరించవచ్చు. సో ఆ పాయింట్స్ ఏమేంటంటే సోషల్ ఇంటరాక్షన్ ఒకటి, ఇమోషనల్ లయబిలిటీ ఒకటి, మన రెస్పాన్స్ టు పెయిన్, రెస్పాన్స్ టు వెర్బల్ కమాండ్స్, రెస్పాన్స్ టు హియరింగ్, సో రెస్పాన్స్ టు విజువల్ కమాండ్స్. ఎగ్జాంపుల్ రిలేషన్షిప్ టు ది పీపుల్. సో ఆ చైల్డ్ తన ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, అసలు చాలా దూరంగా ఉంటున్నాడా, కొంచెం మింగిల్ అవుతున్నాడా, లేదా వాళ్ళతో మిక్స్ అయిపోయి ఆడుకుంటున్నాడా. సో ఈ విధంగా 1 to 3 పాయింట్స్ కింద మనము కన్సిడర్ చేస్తాం. అలాగే ఇమోషనల్ బిహేవియర్, సో తను ఇమోషనల్గా ఎలా ఉంటున్నాడు, రెస్పాన్స్ టు టేస్ట్, టచ్, స్మెల్, స్వీట్ కానీ లేకపోతే బిట్టర్ కానీ ఒక టేస్ట్కి తను ఎలా రెస్పాండ్ అవుతున్నాడు, అసలు రెస్పాండ్ అవ్వట్లేదా, రెస్పాన్స్ టు టచ్, ఎవరైనా ముట్టుకుంటే చాలా ప్యానిక్ అవుతున్నాడా, అసలు ప్యానిక్ అవటం ఏం లేదా. సో ఇటువంటి నంబర్స్ చూసుకొని నంబరింగ్ అనేది ఇస్తాము. ఆ స్కోర్ని బట్టి మనము 30 to 37 ఉంటే మైల్డ్ నుంచి మోడరేట్ ఆటిజం అంటాము, 38 to 60 ఉంటే సివియర్ ఆటిజం అంటాం. ఇప్పుడు ఆటిజం, ఒక చైల్డ్ ఆటిజంకి ఎఫెక్ట్ అవ్వడానికి కావాల్సిన కారణాలు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ జెనెటిక్ ఫ్యాక్టర్స్. సో 40 నుంచి 80% వరకు కూడా జెనెటిక్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. అంటే క్రోమోజోమ్స్లో కానీ జీన్స్లో వీటిలో కనుక మ్యుటేషన్స్ అవి జరిగితే, లేదు మ్యారేజెస్ అనేవి కాన్సాంగ్వినస్ మ్యారేజెస్ అంటాం, అంటే మేనరిక వివాహాలు జరిగితే సో వాళ్ళలో 1st degree, 2nd degree, 3rd degree అని ఉంటాయి. సో ఇటువంటి మేనరిక వివాహాల్లో అయినప్పుడు వాళ్ళ చిల్డ్రన్ ఎక్కువ ఆటిజంకి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఇవి జెనెటిక్ ఫ్యాక్టర్స్. కొన్ని ఫ్యాక్టర్స్ మెటర్నల్, అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు బేబీకి ఇన్ఫెక్షన్స్, అంటే మదర్కి నుంచి ఇన్ఫెక్షన్స్ బేబీకి ట్రాన్స్మిట్ అయినా, మదర్ నుంచి కొన్ని డ్రగ్స్ యూజ్ చేసిన, కొన్ని ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్కి ఎక్స్పోజ్ అయినా, అవి యాంటీనేటల్ కాజెస్. సో పెరినేటల్ కాజెస్ అంటే సో బేబీ డెలివరీ అప్పుడు ఆక్సిజన్ సప్లై సరిగా అందకపోయినా, ప్రొలాంగ్డ్ లేబర్ కానీ డిలేడ్ లేబర్ కానీ, పుట్టినప్పుడు మెదడుకు ఆక్సిజన్ సప్లై సరిగా లేకపోయినా కూడా సో ఈ చైల్డ్కి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటిప్పుడు చేతులు కాలు కూడా వీక్నెస్ వచ్చి సెరిబ్రల్ పాలసీ అనేది కూడా అడిషనల్గా ఈ ఆటిజంకి యాడ్ అయ్యే ఫ్యాక్టర్ అనమాట. అంతేకాకుండా మెటర్నల్ హైపోథైరాయిడిజం. సో థైరాయిడ్ ప్రాబ్లం మదర్కి అనుకుంటే అది సరిగా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోకపోతే కనుక సో బేబీ కూడా థైరాయిడ్, హైపోథైరాయిడిజం మూలంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కాకుండా కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ అంటాం, అంటే యూరియాకి సంబంధించిన మెటబాలిక్ డిజార్డర్స్ కానీ, అమైనో యాసిడ్ యూరియా కానీ, ఫినైల్ కీటోనూరియా కానీ, ఇటువంటి మెటబాలిక్ డిజార్డర్స్ మూలంగా రక్తంలో కొన్ని అమైనో యాసిడ్స్ అనేవి ఎక్కువ పేరుకునిపోతాయి. సో దాని మూలంగా చైల్డ్ బ్రెయిన్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, బేబీ పుట్టినప్పుడు జస్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్న్ ఫిట్స్ లాగా రావటం మూలంగా కూడా బ్రెయిన్ డ్యామేజ్ జరిగి వీళ్ళు ఆటిజంకి గురవుతూ ఉంటారు అనమాట. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, అంతేకాకుండా ఈ ఎక్స్పోజర్ టు ద లెడ్ టాక్సిన్కి ఎక్స్పోజ్ అవటం మూలం కూడా బేబీకి ఆటిజం వచ్చే అవకాశం ఉంటుంది. శిశువు గర్భంలో ఉన్నప్పుడు మదర్ కనుక ఫోలిక్ యాసిడ్ చాలా తక్కువ పరిమాణంలో తీసుకున్న, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ, ఫోలిక్ యాసిడ్ ఆహారంలో తీసుకునే ఫోలిక్ యాసిడ్ లోపం మూలంగా కూడా ఈ బేబీకి ఆటిజం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని విటమిన్ B12 తక్కువ ఉన్నా కూడా బేబీస్లో ఆటిజం వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఆటిజం ఉన్న పిల్లల బ్రెయిన్లో ఏమేమి మార్పులు జరుగుతాయి అనేది ఒకసారి తెలుసుకుందాం. సో ఈ పిల్లల బ్రెయిన్ చూడడానికి తన ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలతో సరిసమానంగా కూడా ఉండొచ్చు, లేదు కొన్ని తేడాలు కూడా మనకు కనిపించవచ్చు. ఈ తేడాలు అనేది చైల్డ్ పెరిగితే కొద్దీ ఇటువంటి తేడాలు బాగా ఎక్కువ కనిపిస్తాయి. సో ఏమేమి కనిపిస్తాయంటే మనం దానికి పెట్ స్కాన్ అనేది తీసుకోవాలి. పెట్ స్కాన్లో పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రామ్ అని అంటాము. ఈ పెట్ స్కాన్తో పాటు MRI కూడా మనం సపోర్ట్ తీసుకోవచ్చు. సో ఈ పెట్ స్కాన్లో హైపో మెటబాలిజం అని ఉంటుంది, అంటే కొన్ని ఏరియాస్ ఆఫ్ బ్రెయిన్లో మెటబాలిజం అనేది చాలా తక్కువ ఉంటుంది. అవేంటంటే యాంటీ సిమ్యులేర్ గ్యారెస్, లేటరల్ ఇంట్రాపారేటల్ సల్కస్, బేసల్ గ్యాంగ్లియా, థలమస్, హిపోక్యాంపస్, ఇటువంటి వాటిల్లో న్యూరాన్స్ అనేవి పోను అంటే ఏజ్ పెరిగే కొద్దీ అందులో న్యూరాన్స్ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. సో అక్కడ జరిగే ఆక్సిజన్ మెటబాలిజం కానీ, గ్లూకోజ్ మెటబాలిజం అని కానీ ఇంపేర్ అయిపోతుంటాయి. సో ఆ ఏరియాస్లను మనం పెట్ స్కాన్లో గుర్తించవచ్చు. బేసిక్ ప్రాబ్లము న్యూరో ట్రాన్స్మిటర్స్ అనే పదార్థాలు ఉంటాయి, అంటే సెరటోనిన్, డోపమిన్, గామా అంటే గామామినోబ్యూటరిక్ యాసిడ్ అని ఉంటాయి. ఇటువంటి పదార్థాల యొక్క సమతుల్యత క్లియర్గా బ్రెయిన్లో కనిపిస్తుంటుంది. నెక్స్ట్, న్యూరో ఇన్ఫ్లమేషన్ అనేది కూడా ఒక ఫ్యాక్టర్ అనమాట, అంటే గట్ బ్రెయిన్ యాక్సిస్ ఆల్టర్ అయినా కూడా ఈ ఆటిజం న్యూరో ఇన్ఫ్లమేషన్ మూలంగా వస్తుంది. ఇంతే కాకుండా లాంగ్ న్యూరోనల్ సర్క్యూట్స్ డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. సో మనకి సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ లో కుడివైపు ఎడమవైపు 2 భాగాలు ఉంటాయి, రైట్ అండ్ లెఫ్ట్. సో ఈ 2 మెదడుల మధ్య కూడా సమన్వయం అనేది లోపిస్తుంది. లాంగ్ న్యూరోనల్ సర్క్యూట్స్ అంటే ఒక నాడీ కణంకి ఇంకో నాడీ కణంకి మధ్య ఉండే జంక్షన్స్ సినాప్స్ అంటాం. ఈ సినాప్స్ దగ్గర న్యూరో ట్రాన్స్మిటర్స్ తేడా రావటం, వాటిలో ఎలక్ట్రికల్ కండక్షన్ అనేది తేడా రావటం, సో
చిన్న కనెక్షన్స్ ఒక భాగం బ్రెయిన్ కి ఇంకొక భాగం ఉన్న బ్రెయిన్ కి కంటిన్యూయింగ్ సర్క్యూట్స్ అనేవి లోపించటము, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ కానీ రిసీవింగ్ కానీ అవుట్పుట్ కానీ అన్ని చోట్ల సర్క్యూట్స్ అనేది డిస్టర్బ్ అవటం అనేది జరుగుతుంది. ఆటిజం పిల్లల బ్రెయిన్ ని పరిశీలించినట్టయితే పూర్ గ్లోబల్ సింక్రోనైజేషన్ అని జరుగుతుంది. దీని మూలంగా ఏంటంటే ఇందాక చెప్పినట్లు ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, రిసీవింగ్, అవుట్పుట్ అనేది తేడా జరుగుతుంది. నెక్స్ట్ న్యూరోనల్ ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ అని ఉంటాయి. సో ఈ సైటోకైన్స్ లెవెల్స్ వాళ్ళ బ్రెయిన్లో ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ రెస్పాన్స్ టు ఇన్ఫ్లమేషన్, ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ వస్తే మైక్రోగ్లైల్ సెల్స్ అనేవి మన బ్రెయిన్లో రెస్పాండ్ అవుతుంటాయి. సో ఇటువంటి సెల్స్ ఈ ఆటిజం పిల్లల మెదడులో చాలా ఎక్కువ ఉంటాయి. దాన్ని బట్టి ఇన్ఫ్లమేషన్ అనేది ఒక కీలక పాత్ర వహిస్తుంది ఆటిజం రావటం అనేది మనం నిర్ధారించవచ్చు. సో వీళ్ళలో మేల్ టు ఫిమేల్ రేషియో, సో మగపిల్లల్లో 3% ఉంటే ఆడపిల్లల్లో 1, సో 3:1 రేషియోలో ఈ ఆటిజం అనేది స్ప్రెడ్ అయి ఉందన్నమాట. సో ఈ ఆటిజం చిల్డ్రన్కి, సో పేరెంట్స్కి ఈ చిల్డ్రన్ చాలా సోషల్ స్టిగ్మాటా లాగా తయారవుతారనమాట. సో వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ చిల్డ్రన్కి వాళ్ళకి డెవలప్మెంటల్ స్కిల్స్ అనేది కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, భావ వ్యక్తీకరణ కానీ వాళ్ళకి ఉండదన్నమాట. సో వాళ్ళకి సెల్ఫ్ కేర్ అనేది కూడా ఉండదు. వాళ్ళని వాళ్ళు ఎలా చూసుకోవాలో కూడా చూసుకోలేరు అనమాట. సో ఈ చిల్డ్రన్ పెరిగే కొద్దీ తల్లిదండ్రులకి చాలా ఇబ్బందిగా, బరువుగా, నెక్స్ట్ వాళ్ళు ఎక్కడైనా ప్రయాణం చేయాలన్నా కూడా కొంతమంది పిల్లలు చాలా హైపర్ యాక్టివ్గా ఉండటం వలన సో వాళ్ళ పేరెంట్స్ని కొట్టడం కానీ, తోటి పిల్లల్ని కొట్టడం కానీ, కొంతమంది సెల్ఫ్ హార్మ్, తనని తానే కొట్టుకోవటం కూడా చేస్తుంటారు. సో ఇటువంటి బిహేవియర్ మూలంగా పేరెంట్స్ చాలా బాధపడటం అనేది జరుగుతుంది. వాళ్ళకి సోషల్ స్టిగ్మాటా లాగా ఉంటుంది. సో వాళ్ళ దైనందిక జీవితం కూడా చాలా మనము వాళ్ళ బాధ అనేది మనం చెప్పలేమన్నమాట. అంత తీవ్రంగా ఎఫెక్ట్ అవటం అనేది జరుగుతుంటుంది. సో దాన్ని మనం ఎలా ట్రీట్మెంట్ చేయాలి? సో ఆటిజం అనేది 18 నెలల నుంచి కూడా మనం చిల్డ్రన్ని గమనిస్తూ ఉండాలి. సో వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉంది, వాళ్ళు మనకి ఎలా రెస్పాండ్ అవుతున్నారు, మనం పిలిస్తే వాళ్ళు మనకి చూస్తున్నారా లేదు వాళ్ళ భావ వ్యక్తీకరణ వాళ్ళ చేతులతో మనకి హ్యాండ్ మూమెంట్స్ కానీ, లెగ్ మూమెంట్స్ కానీ చేస్తూ వాళ్ళ భావాలను వ్యక్తీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారా అనేది పేరెంట్స్గా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో వాళ్ళు పాకటము, కూర్చోటము, నించోటము, మాటలు పలకటము, తెలిసిన మనుషులతో రెస్పాండ్ అవటము, కొత్త వ్యక్తులు ఉంటే భయపడటం, ఇటువంటివన్నీ న్యాచురల్గా అందరి పిల్లలు జరుగుతాయి. అలాంటివన్నీ కనుక ఈ పిల్లల్లో లేకపోతే వెంటనే గుర్తించి డాక్టర్ని సంప్రదించాలి. ఇది న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. సో ట్రీట్మెంట్ అప్రోచ్ ఎలా ఉంటుంది? సో ట్రీట్మెంట్ అప్రోచ్ ఈజ్ ఏ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. సో ఒక ట్రీట్మెంట్ ఒకటి అనేది వీళ్ళకి ఇవ్వలేము. సో ఇది మల్టీ డిసిప్లిన్ అప్రోచ్. సో మెనీ ట్రీట్మెంట్స్ అనేది మనం ఇస్తూ ఉంటేనే సో ఈ ఆటిజం పేషెంట్స్, ఆటిజం చిల్డ్రన్ వాళ్ళ డెవలప్మెంట్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. వీళ్ళకి వేరియస్ థెరపీస్ అనేవి అవైలబుల్ ఉంటాయండి. సో అవేంటంటే స్పీచ్ థెరపీ. సో ఈ ఆటిజం పిల్లలు మనం చెప్పింది వినలేకపోవటం, విన్నది అర్థం చేసుకోలేకపోవటం, వాళ్ళు అవుట్పుట్ అంటే వెర్బల్ అవుట్పుట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దీని గురించి స్పీచ్ థెరపీ రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. సో ఎప్పుడైతే మనం ఇన్పుట్ ఇస్తుంటేనే న్యూరోనల్ సర్క్యూట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఈ న్యూరోనల్ సర్క్యూట్స్ ఉందని న్యూరోప్లాస్టిసిటీ అంటాం. సో న్యూరోప్లాస్టిసిటీ ఎర్లీ ఏజ్లోని మనం చాలా బాగా వాళ్ళకి నేర్పించగలము, వాళ్ళు నేర్చుకోగలుగుతారు. సో ఈ సమయంలో 18 నెలల నుంచి 3 నుంచి 4 సంవత్సరాల మధ్య లోపలే మనం వాళ్ళకి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనం స్టార్ట్ చేసుకోవాలి. సో స్పీచ్ థెరపీ అనేది వాళ్ళ యొక్క వోకల్ మజిల్స్కి ఎక్సర్సైజ్ చేయించడము, వాళ్ళ చేత సింగిల్ సిలబల్స్ కానీ, డబల్ సిలబల్స్ కానీ నేర్పించడము, మనం చెప్పింది వాళ్ళు అర్థం చేసుకున్నట్టు చూస్తారు. సో ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ టెస్ట్లు అనేవి కూడా దీనికి ముందు చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి హియరింగ్ కరెక్ట్గా ఉందా లేదా. సో మాటలు రాకపోవడానికి ఫస్ట్ కారణం హియరింగ్ ప్రాబ్లం, నెక్స్ట్ ఏంటంటే టంగ్ టై అని ఉంటాయి. ఈ రెండు కూడా రూల్ అవుట్ చేసుకొని ఆటిజం చిల్డ్రన్ మనం ట్రీట్ అనేది చేస్తుంటాం. సో స్పీచ్ థెరపీతో పాటు ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, ఫిజికల్ థెరపీ అండ్ దెన్ కొన్ని చోట్ల మ్యూజిక్ థెరపీ కూడా మనం ఇస్తూ ఉంటాం అనమాట. సో ఈ ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియర్ థెరపీ ఏంటంటే చైల్డ్ తనకి తాను సెల్ఫ్ కేర్ అనేది ఎలా చూసుకోవాలి, అలా అంతేకాకుండా తన సెల్ఫ్ హార్మ్, కొంతమంది పిల్లలు ఆటిజం పిల్లలు వాళ్ళని వాళ్ళే చెంపల మీద కొట్టేసుకోవటం కానీ, వాళ్ళని ఆబ్జెక్ట్స్ పెట్టి గీరుకోవటం కానీ, లేకపోతే ఇంజూర్ చేసుకోవటం కానీ జరుగుతుంటుంది. అది చాలా ప్రమాదకరం. అది పేరెంట్స్కి ఇబ్బంది, చిల్డ్రన్ కూడా ఇబ్బంది. సో ఇటువంటి సెల్ఫ్ కేరు, నెక్స్ట్ సెల్ఫ్ హార్మ్ నుంచి ఎలా ప్రివెంట్ చేసుకోవాలనేది మనం ఆక్యుపేషనల్ థెరపీ లేదా బిహేవియర్ థెరపీలో మనం వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఫిజికల్ థెరపీ, కొంతమంది ఆటిజం పిల్లలు చేతులు కాళ్ళలో శక్తి లేక, వాళ్ళు చేతులు కాళ్ళు మూమెంట్ లేక అసలు వాళ్ళు కదలకుండానే ఉంటారు. ఆల్మోస్ట్ వాళ్ళ మూమెంట్ నిల్లని చెప్పచ్చు, స్టాండ్ స్టిల్గానే ఉంటారు. సో అటువంటి పిల్లల్లో ఈ ఫిజికల్ థెరపీ మూలంగా కొంచెం మూమెంట్ అనేది ఇంప్రూవ్ చేయడం, స్పాస్టిసిటీ అనేది తగ్గటం అనేది కూడా జరుగుతుంది. కొంతమంది పిల్లల్లో ఈ సెరిబ్రల్ పాలసీ మూలంగా చేతులు కాళ్ళు కూడా స్పాస్టిక్ అయిపోతూ ఉంటాయి. ఇటువంటి వాళ్ళలో బాగా స్పాస్టిక్ అయ్యి అసలు మూమెంట్స్కి ఫిజికల్ థెరపీ చేయడానికి కూడా కష్టంగా ఉన్న వాళ్ళకి మనము రిలీజ్ ఆపరేషన్ అని చేస్తుంటాం అనమాట. సో బైలేటరల్ అడాప్టర్ రిలీజ్ ఇలాంటివి సర్జరీస్ అనేవి చేసి రిలీజ్ చేస్తూ ఉంటాం అనమాట. హైపర్ యాక్టివ్ ఉంటాం,
దాన్ని ADHD అంటారు. సో అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అని అంటాం. ఈ అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ వారికి కొన్ని రకాల మెడిసిన్స్ ఇస్తే వాళ్ళలో ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్స్ అని మార్పు చెంది కొంత అగ్రెషన్ అనేది, రిపిటేటివ్ బిహేవియర్ అనేది, సో సెల్ఫ్ హార్మ్ అనేవి కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటాయి మెడిసిన్స్ మూలంగా. సో ఆటిజం చిల్డ్రన్ ఉన్న పేరెంట్స్కి అందరికీ వివరించేది ఏంటంటే ఎర్లీగా గుర్తించండి, ఎర్లీగా డాక్టర్ సలహాలు సంప్రదింపులు తీసుకోండి. దీని మూలంగా చైల్డ్ డెవలప్మెంట్ చాలా దోహదం జరుగుతుంది. చైల్డ్ యొక్క ఇంటలెక్చువల్ డిజబిలిటీని మనము చాలా వరకు ఇంప్రూవ్ చేయొచ్చు. ఫిజికల్ డిజబిలిటీని కూడా మనం ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఆటిజం పిల్లలందరినీ కూడా మనం 100% నార్మల్గా తేలేం, కానీ మన ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఉండేదానికన్నా ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళ దైనందిక జీవితం అంటే డైలీ లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయొచ్చు. మీకు తెలిసిన ఆటిజం చిల్డ్రన్ ఎవరైనా ఉన్నా వాళ్ళ పేరెంట్స్కి మేము తగు సలహాలు ఇస్తాము. కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ దెన్ క్లిక్ ద బెల్ ఐకాన్.